एतस्माज्जायते प्राणः मनः सर्वेन्द्रियाणि च खं वायुर्ज्योतिरापश्च पृथिवी विश्वस्य धारिणी। एतस्माज्जायते प्राणः ఏతస్మాత్ ఆ పరమాత్మ నుండి బ్రహ్మము నుండి ఏతస్మాత్ జాయతే ప్రాణః మనః సర్వేంద్రియాణి చ ఖం వాయుః జ్యోతిః ఆపః పృథివీ విశ్వస్య ధారిణి। ఈ విశ్వ జగత్తంతా ఆ భగవంతుని నుండే ఆవిర్భావం అయింది। ఏతస్మాదాత్మన ఆకాశ సంభూతః ఆకాశాద్వాయుః అనేటువంటి అంశాలు తైత్రీయ ఉపనిషత్తు బోధిస్తున్నది। ఈ సృష్టి క్రమం అనేటువంటి విధానమంతా ఈ సృష్టి నిర్మాణం పరమాత్మ నుండి ఆవిర్భావం అయింది। ఖం వాయుః జ్యోతిః ఆపః పృథివీ విశ్వస్య ధారిణి। ఖం అనగా ఆకాశం, ఖం అనగా ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ ఇవి పంచభూతాలు, అన్నింటికి కారణం పరమాత్మ। ఈ పంచభూతములు అనబడేటువంటివి పరమాత్మ నుండి ఆవిర్భావం అయ్యాయని। ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలం, జలం నుండి పృథివీ। ఆకాశం వాయువు కారణం, వాయువు అగ్నికి కారణం, అగ్ని జలానికి కారణం, జలం పృథివీకి కారణం। కార్యకారణకర్తృత్వే కార్యకారణములు ఈ విశ్వంలో ఉన్నటువంటి యొక్క పంచభూతములు ఒకదానికి కారణంగా ఉంటుంది, అదే మరొక దాని విషయంలో కార్యంగా ఉంటుంది। అగ్ని అనుకోండి, అగ్ని వాయువు యొక్క కార్యం, ఆ అగ్ని జలానికి కారణం అవుతుంది। ఆ వస్తువులో కార్యము ఉంటుంది, కారణము ఉంటుంది। సృష్టి లయంలో ఈ కార్యం కారణంలో లయమైపోతుంది। ఎందువల్లంటే కారణం నుండి కార్యం ఆరంభమైంది కాబట్టి, కార్యం ఉత్పన్నమైంది కాబట్టి తిరిగి మరలా ఆ కార్యం కారణంలోనే లయమైపోతుంది। అనేక కొండలు, మట్టెలు, బాణలు అనేక రకాలుగా తయారయ్యాయి। ఈ కొండలకు, బాణలకు, మూకుళ్లకు కారణమేది? మట్టి। మట్టి లేకుండా ఇవి లేవు। ఒకవేళ కార్యములు ఏమవుతాయంటే కారణంలో చేరిపోతాయి। కార్యములు పోయినాయా అంటే కారణంగా ఉంటుంది, మట్టిగా ఉంటుంది। కాబట్టి ఘటములు మట్టిలో కలిసిపోతాయి। అట్లనే ఆభరణాలు, ఈ ఆభరణములు అనేటువంటివి కూడా బంగారం యొక్క కార్యం, తిరిగి మరలా ఆ కార్యాలు బంగారంలోనే లయమైపోతాయి, కారణమే ఉంటుంది। అట్లా ఈ విశ్వమంతా కూడా కార్యకారణాత్మికము అని చెప్పని అంటారు। ఆకాశం నుంచి వాయువు ఏర్పడింది, వాయువు నుంచి అగ్ని ఏర్పడింది, అగ్ని నుంచి జలం ఏర్పడింది, జలం నుంచి పృథివీ ఏర్పడింది। రేపు ప్రళయకాలంలో ఈ పృథివీ జలములో, జలం అగ్నిలో, అగ్ని వాయువులో, వాయువు ఆకాశంలో లయమైపోతాయి। జలం ఘనీభవిస్తే దాన్ని పృథివీ అన్నాం। యత్ కఠినం సా పృథివీ, కఠినంగా ఉన్న భాగాన్ని పృథివీ అని చెప్పని అంటారు। మనం చూస్తాం కదా, ఫ్రిడ్జ్లో ఆ జలం అంతా కూడా గడ్డ కట్టుకుంటుంది, ఐసు గడ్డ అంట అని ఘనీభవించింది। జలం ఘనీభవిస్తే ఐసు గడ్డ, కరిగిందా అంటే నీరు జలంగా ఉంటుంది। అదే నీరు నిప్పు మీద వేసాం అనుకోండి, ఆవిరిగా మారిపోతుంది। అంటే ఆ జలం ఆ నిప్పులో లీనమైపోయింది, ఆవిరిగా మారి జలం మళ్ళా వాయువుగా వెళ్ళిపోయింది। అది
కాబట్టి అగ్ని నుంచి జలం ఏర్పడుతుంది. ఈ జలం తిరిగి మరలా అగ్నిలో లీనమైపోతుంది. ఒక ఇనప రాడ్డు బాగా కాల్చి దాని మీద అట్లా జల బిందువులు వేయండి, పడగానే ఎమ్మటి అది అగ్నిలో లీనమైపోతుంది, ఆవిరిగా మారిపోతుంది, ఎమ్మటే వాయువులో చేరిపోతుంది. ఇప్పుడు దీపం వెలుగుతూ ఉన్నది, ఆ దీపాన్ని ఊదండి, ఆరిపోయిందంటే ఏమవుతుంది? వాయువులో చేరిపోతుంది. ఆ వాయువు ఆగిపోయిందా అంటే ఆకాశంలో చేరిపోతుంది. అందుచేత ఈ విశ్వంలో పంచభూతాలు ఒకదానికొకటి కారణము కార్యము అయి ఉన్నాయి. కార్యకారణ కర్తృత్వే హేతు ప్రకృతి ఉచ్యతే. ఈ ప్రకృతి అంతా కూడా కార్యకారణాత్మకముగా చెప్పుకొస్తారు. ఈ కార్యకారణాత్మకమై ఉన్నటువంటి యొక్క విశ్వమంతా కూడా ఏ తస్మాత్ జాయతే, ఈ పరమాత్మ నుండి ఏర్పడింది. పంచభూతాత్మక విశ్వమంతా కూడా ఆ పరమాత్మ నుండి ఏర్పడింది. ఈ పంచభూతములలో 2 అమూర్తములు, 3 మూర్తములు. ఈ విషయం మీకు బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్కి బోధ. 2 అమూర్తములు, 3 మూర్తాలు అంటాడు. అమూర్త పదార్థములు, మూర్త పదార్థములు. ఆకాశము, వాయువు అమూర్తములు, ఆకారం లేని. అగ్ని, జలము, పృథివీ మూర్తములు, ఆకారం గలవి, కంటికి గోచరిస్తాయి. కన్నుకి నేత్రేంద్రియానికి అగ్ని గోచరిస్తుంది, జలం తెలియబడుతుంది, పృథివీ తెలియబడుతుంది, వాయువు తెలియబడదు, ఆకాశం తెలియబడదు. అందువల్ల వాయువు, ఆకాశములు అమూర్తములు, ఈ 3 కూడా మూర్తములు, ఆకారం కలిగి ఉంటాయి. ఈ విధముగా ఉన్నటువంటి పంచభూతములే దాని ప్రపంచము అన్నాం. పంచభూతాలని ప్రపంచము, ప్రకర్షేణ అవన్నీ విడబడటం కారణంగా అనేక రూపాలుగా అవే విశ్వంలో భాషిస్తూ ఉన్నాయి. మన ఈ శరీరం ఉందంటే ఈ శరీరములో పంచభూతాలు ఉంటాయి. ఎట్లయితే ఈ విశ్వమంతా పంచభూతాత్మకమై ఉన్నదో మన ఈ దేహము కూడా పంచభూతాత్మకమే. మన శరీరములో ఏముండాలి? ఖాళీ భాగం ఉండాలి, వాయువు ఉండాలి, అగ్ని ఉండాలి, జలం ఉండాలి, పృథివీ ఉండాలి. మన దేహంలో ఖాళీ భాగం ఆకాశం ఉండాలి, వాయువు ఈ ఊపిరి రోజుకు 21,600 సార్లుగా సంచరించేటువంటి శ్వాస ఉండాలి. దాని పంచ ప్రాణములు అన్నారు. వ్యాన, ఉదాన, సమాన, ప్రాణ, అపాన పంచవాయువులుగా. ఇంకా నాగ, కూరమ, కురకర, దేవదత్త, ధనంజయ ఉపవాయువులుగా మన దేహంలో సంచారం జరుగుతూ ఉన్నది. ఇది వాయు సంబంధమైనటువంటిదిగా మన దేహంలో పనిచేస్తూ ఉన్నది. మూడవది అగ్ని. మన ఈ శరీరంలో అగ్ని ఉండాలి, వేడి ఉండాలి. మన శరీరంలో వేడి ఉన్నది కాబట్టే మనం కాంతివంతంగా కనబడుతూ ఉన్నాం. రక్తం గడ్డగట్టకుండా సంచారం చేస్తూ ఉన్నది. మన ఈ శరీరం కాంతివంతంగా ఉందంటే అది అగ్ని యొక్క ప్రకాశం. మన దేహంలో అగ్ని వెళ్ళిపోయిందా అంటే బయటికి దేహం నల్లగా అయిపోతుంది, రక్తం గడ్డగట్టుకుపోతుంది, కాంతి ఉండదు, ప్రకాశం ఉండదు. కాబట్టి శరీరమంతా కూడా అగ్ని ఉండి ఈ దేహాన్ని కాపాడుతూ ఉన్నది. నాలుగవది జలం. మన శరీరంలో నీటి శాతం చాలా ఉంటుంది. కండరాల్లో కానీ రక్తంలో కానీ అన్ని చోట్ల నీటి శాతం చాలా ఉంటుంది. అందువల్ల ఈ దేహంలో జలం ఎప్పుడు కూడా పోస్తూ ఉండాలి. పోస్తూ ఉంటేనే ప్రాణం ఉంటుంది. ఐదవది పృథివీ. ఈ పృథివీ సంబంధ అన్నాదులు, పప్పులు, పండ్లు, కూరగాయలు ఇవన్నీ దేహానికి అందిస్తూ ఉండాలి. అందుచేత మన శరీరములో పంచభూతాలు ఉన్నాయి. ఈ పంచభూతాలలో ఏ భూతం లేకపోయినా లోన జీవుడు కాపురం చేయడు, వెళ్ళిపోతాడు బయటికి. ఈ పంచభూతాత్మికమై ఉన్నటువంటి దేహములో ఉన్నటువంటివి ప్రాణః మనః ఏతస్మాత్ ప్రాణః మనః సర్వేంద్రియాణి చ.
ఇవి ఈ పంచభూతాత్మిక దేహము లోపల ఉండి పనిచేసేటువంటివి. అది సూక్ష్మ దేహము అన్నారు. గోళకాత్మికమై ఉన్నదేమో స్థూల దేహము, ఇంద్రియాత్మికమై ఉన్నదేమో సూక్ష్మదేహం. అనగా పంచతన్మాత్రలు అంటారు. శుద్ధ బ్రహ్మము నుండి శబల బ్రహ్మం ఏర్పడుతుంది. శబల బ్రహ్మము నుండి అవ్యక్తత్వం పుడుతుంది. అవ్యక్తత్వం నుండి మహత్తత్వం పుడుతుంది. ఈ మహత్తత్వం నుండి అహంకారతత్వం ఏర్పడుతుంది. అహంకారతత్వం 3 విధములుగా ఉంటుంది. సాత్విక అహంకారమని, రాజసిక అహంకారమని, తామసిక అహంకారమని. ఈ త్రిగుణాత్మిక అహంకార తత్వముల నుండి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధం అనబడు పంచతన్మాత్రలు ఏర్పడతాయి. ఈ పంచతన్మాత్రల యందలి తామసిక అంశము చేత శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము అనబడు ఈ పంచతన్మాత్రల యందలి తామసిక అంశము చేత ఏర్పడేది పంచభూతాలు. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ పంచభూతాలు. ఈ తన్మాత్రల యందలి సాత్విక రాజసిక అంశముల చేత అంతరేంద్రియములు, జ్ఞానేంద్రియములు, ప్రాణవాయువులు, కర్మేంద్రియాలు ఇవి ఏర్పడతాయి. దాన్ని సూక్ష్మదేహము అంటారు. 19 తత్వములు కలిగి ఉన్నటువంటిది సూక్ష్మదేహము. అది ఇంద్రియాత్మికము అని చెప్పని. ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి యొక్క సూక్ష్మదేహం ఈ స్థూల దేహాన్ని వ్యవహరింప చేయిస్తూ ఉంటుంది. ఇంద్రియాత్మికమకు సూక్ష్మదేహం లేదా అని చెప్పనంటే ఈ దేహం శవమై పడిపోతుంది. కాబట్టి ఈ దేహం మాట్లాడుతుంది, వింటుంది, వస్తుంది, పోతుంది. ఇన్ని వ్యవహారాలు చేయటం అని చెప్పనంటే లోన సూక్ష్మదేహం ఉన్నది కాబట్టి వ్యవహారాలు చేస్తూ ఉన్నది. ఆ సూక్ష్మదేహం కాస్త తప్పుకుందా అని చెప్పనంటే ఈ దేహం బొమ్మలాగా పడిపోతుంది, మట్టిలో చేరిపోతుంది. ఏతస్మాత్ జాయతే ప్రాణః మనస్సర్వేంద్రియాణి చ ఖం వాయుర్జ్యోతిరాపః పృథివీ విశ్వస్య ధారిణీ పృథివీ విశ్వస్య ధారిణీ. అందువల్ల ఇక్కడ ఈ శ్లోకంలో ఈ మంత్రంలో చెప్పింది ఏంటంటే ఏతస్మాత్ జాయతే ప్రాణః మనః సర్వేంద్రియాణి చ అని ఆ సూక్ష్మదేహ సంబంధ విధానం చెప్పుకొచ్చి తర్వాత ఖం వాయు జ్యోతి ఆపహ పృథివీ విశ్వస్య ధారిణి అని చెప్పని మళ్ళీ స్థూలదేహ సంబంధ విధానాన్ని చెప్పుకొచ్చారు. రెండు ఉండాలి, వ్యవహారయోగ్యంగా ఉండటం అని చెప్పనంటే లోన ఉన్నటువంటి యొక్క జీవుడు, అవిద్యాబద్ధుడై ఉన్నటువంటి జీవుడు, అట్టి ఆ జీవుడు ఈ లోకంలోకి వచ్చి దేహాలు ధరించి గత జన్మలో చేసుకున్నటువంటి యొక్క ఫలితాలని ఆ కర్మను అనుభవించేటువంటి విధానముగా ఈ దేహంలోకి రావటం అని చెప్పనంటే ఆ దేహం ఈయనకి రావాలని చెప్పన్నట్లయితే పంచభూతాలు ఉండాలి. ఈ పంచభూతములు ఉంటేనే పంచభూతాత్మిక భౌతిక కాయం ఏర్పడుతుంది. అది భౌతిక వస్తువు. ఈ కాయాన్ని భౌతిక దేహం అన్నారు, పార్థివ దేహం అన్నారు. అందుచేత ఈ పార్థివ దేహం ఉన్నప్పుడే ఆ సూక్ష్మ దేహము యొక్క దాంట్లో ఉన్న కర్మలు ఆ జీవుడు ఈ దేహం ద్వారా అనుభవిస్తాడు. ఈ విధంగా లోక వ్యవహారం అనేది ఉన్నది అన్నటువంటి విధానంగా 16వ మంత్రములో ఏతస్మాజ్జాయతే ప్రాణః మనస్సర్వేంద్రియాణి చ ఖం వాయుర్జ్యోతిరాపః పృథివీ విశ్వస్య ధారిణి. ఇక్కడ ఏతస్మాజ్జాయతే ప్రాణః అన్నప్పుడు వ్యాన, ఉదాన, సమాన, ప్రాణ, అపాన 5 తీసుకోవాలి. మనః అన్నప్పుడు మనస్సు, బుద్ధి, అహంకారం ఈ 3 తీసుకోవాలి. సర్వేంద్రియాణి అన్నప్పుడు జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియములు, శ్రోత్ర, త్వక్కు, చక్షు, జిహ్వ, ఘ్రాణం జ్ఞానేంద్రియాలు, వాక్కు, పాణి, పాదము, గుహ్యము, పాయు కర్మేంద్రియాలు. ఈ మొత్తం ఎన్ని అవుతాయి అంటే 18. మనస్సు, బుద్ధి, అహంకారం 3, ప్రాణవాయువులు 5, కర్మేంద్రియములు 5, జ్ఞానేంద్రియములు 5, మొత్తం చేరి
18 అవుతాయి అన్నమాట. ఈ 18 కలిగి ఉన్నటువంటిది సూక్ష్మదేహము. చాలామంది అయ్యప్ప స్వామి దీక్ష చేసుకుని కొండకు పోతూ ఉంటారు. అయ్యప్ప దీక్ష చాలామంది ఈనాడు యువకులలో కూడా మంచి భక్తిభావం దాని ద్వారా ఏర్పడింది. 40 రోజులు నియమాలు పాటించి చక్కగా వాళ్ళు అయ్యప్ప స్వామిని జపిస్తూ ఎంతో భక్తి భావనతో అయ్యప్ప కొండకు వెళ్ళి స్వామిని దర్శించుకుని ఇరుముడి సమర్పించుకుని ఆ స్వామికి మొక్కుకుని వస్తూ ఉన్నారు. మరి ఆ దీక్షల ద్వారా యువకులలో మంచి భక్తిభావం వస్తుందంటే వాళ్ళల్లో మంచి చేకూరే అవకాశం ఏర్పడుతుంది, సద్గుణాలు వచ్చే అవకాశం ఏర్పడుతుంది. అలాంటి దీక్షలు మీ బిడ్డలకు కూడా ఇప్పిస్తూ ఉన్నట్లయితే వాళ్ళలో భక్తి భావన, భక్తి బీజం నాటుకునే అవకాశం కూడా ఉంటుంది. అంటే తాత్కాలికమే కావచ్చు భక్తి, అయినప్పటికీ కూడా వాళ్ళలో భగవద్భావన, కొన్ని నియమాలు, సన్నిధి స్నానం చేస్తారు, నేల పడక ఉంటారు, ఎలాంటి యొక్క దురలవాట్లకు లోను కాకుండా ఉంటారు. అంతకుముందు ఏమైనా అలవాటై ఉన్నప్పటికీ కూడా ఈ దీక్ష కారణంగా అవి మానుకునేటువంటి విధానం కూడా ఏర్పడుతుంది. మానుకుంటున్నారా అనే ప్రశ్న అవసరంలా. మానుకునే వాళ్ళు ఉంటారు, మానుకోని వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళని లెక్కేసి అందరినీ అదే ఘాటి కట్టేయాల్సిన అవసరమో లేదు. మారే వాళ్ళు ఉంటారు వాటిల్లో కూడా. అది ఒక మంచి మార్పుగా వాళ్ళలో వస్తుంది. సరే, మంచి భావన, భవానీ దీక్ష, ఆంజనేయ స్వామి దీక్ష, తిరుమల కొండ స్వామివారి దీక్ష, అయ్యప్ప స్వామి దీక్ష, ఇవన్నీ కూడా లోకంలో భక్తి భావన పెంపొందింపజేసేవిగా ఉంటాయి. వాళ్ళలో జీవితంలో మంచి మార్పును తెచ్చేవిగా ఉంటాయి. కాబట్టి అలాంటి యొక్క భావాలను మనం కూడా ప్రోత్సహించాలి, మంచిగా వాళ్ళకి అలాంటి బోధించాలి. సరే, అయ్యప్ప స్వామి కొండకు మరి ఇరుముడు ధరించి పోయిస్తూ ఉంటారు. అయ్యప్ప స్వామి వారి యొక్క ఆ కొండకాడ మెట్టులు ఉంటాయి, మొత్తం 18 మెట్టులు. అట్లా ఒక్కొక్క సంవత్సరం దీక్ష చేసుకుని విరుముడు ధరించుకుని ఆ టెంకాయ ఒక్కొక్క మెట్టుకాడ కొట్టుకుంటూ 18 సంవత్సరాలు ఆ విధంగా చేసినట్లయితే ఆయన గురుస్థానంగా వస్తాడు. తర్వాత ఆయనే దీక్షలు ఇచ్చేటువంటిదిగా ఉంటుంది. ఇది అయ్యప్ప స్వామి యొక్క భక్తి భావంలో ఉన్నటువంటి విధానము. అది భక్తి సంబంధముగా ఉన్నటువంటి యొక్క అంశ. ఇక జ్ఞాన సంబంధముగా వచ్చినట్లయితే మరి ఈ బ్రహ్మైక్య సిద్ధి అన్నారు. మహాత్ములు, యతీశ్వరులు, సాధువులు, సన్యాసులు, పరివరాజకులు, ఆ మలయాళ స్వాములు, వివేకానంద, రామతీర్థ, రమణ భగవానుడు, వ్యాస భగవానుడు, సుఖ భగవానుడు, వశిష్ఠుడు, చిన్మయానంద స్వాముల వారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క దీక్ష ఏమిటంటే జ్ఞాన దీక్ష, బ్రహ్మైక్య సిద్ధి దీక్ష. కనుక వీళ్ళు కూడా ఈ దీక్షలో 18 మెట్లు అధిరోహించాలి. ఏమిటా 18 మెట్టులు అని చెప్పనంటే ఇప్పుడు చెప్పినటువంటి జ్ఞానేంద్రియములైదు, కర్మేంద్రియములైదు, ప్రాణవాయువులైదు, మనస్సు, బుద్ధి, అహంకారం, ఇవన్నమాట. ఈ 18 మెట్టులు ఎక్కగలిగితే, ఈ 18 మెట్టులు ఎక్కగలిగితే వాళ్లకు ఆ బ్రహ్మ సాక్షాత్కార సిద్ధి లభిస్తుంది. ఎవరైనా జీవితంలో మోక్షమును పొందేటువంటి యొక్క ఉద్దేశం ఉన్నట్లయితే బ్రహ్మజ్ఞానమై సంపాదించుకోవాల్సి ఉంటుంది. లోకములో ఉన్నటువంటి యొక్క భక్తి అంతా కూడా కామ్య సంబంధముగా ఉంటుంది, కోరికలతో సంబంధం పడి ఉంటుంది. ఆ కోరికల కోసంగానే దీక్షలు తీసుకుంటూ ఉంటారు. కానీ ఇది నిష్కామ్యముగా మోక్షానికి సంబంధించి బ్రహ్మైక్య సిద్ధికి సంబంధించి ఉన్నటువంటి యొక్క విధానం ఇది. ఈ మార్గంలో పయనించేటువంటి వారు ఈ 18 మెట్టులు యోగాభ్యాసము ద్వారా అధిరోహించగలిగితే అది 6 రుక్షోముని యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. గీత 6 రుక్షోహో ఎక్కగోరినవాడు అంటాడు. ఎక్కాలి. 6 రుక్షోహో అంటే ఎక్కటం. ఇప్పుడు చెప్పినటువంటి కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, ప్రాణవాయువులు, మనస్సు, బుద్ధి, అహంకారం, ఇవి అంతర్ముఖ సాధన అన్నారు. ఎక్కడికో పోయేది కాదు. దీక్షలు తీసుకుంటే ఎక్కడికో వెళ్ళాలి. భవానీ దీక్ష అయితే విజయవాడ పోవాలి, అట్లా శ్రీశైలం దీక్ష అయితే శ్రీశైలం పోవాలి, అయ్యప్ప స్వామి దీక్ష అయితే అయ్యప్ప స్వామి కొండకు పోవాలి. ఇక్కడ బ్రహ్మం సర్వత్రా వ్యాప్తమై ఉన్నది కాబట్టి
అంతటా వ్యాపకమై ఉన్నటువంటి ఆ బ్రహ్మము నీలో ప్రత్యేగాత్మగా ఉన్నది. అట్టి ప్రత్యేగాత్మయై ఉన్నటువంటి యొక్క ఆ బ్రహ్మమును పొందాలి అన్నట్లయితే నీవు ఈ మెట్లు అధిరోహించాలి. 6 రుక్షోహో అన్నాడు, ఎక్కగోరేవాడు అని అర్థం. యోగారూఢస్య ఎక్కినవాడు. ఎక్కేవానికి ఏమిటయ్యా? కర్మయోగం కారణం. ఎక్కినవానికి శమః కారణం, శాంతి, మోక్షం, బ్రహ్మైక్య ఆనందం, బ్రహ్మానందం ఇవన్నీ వానికి ఉంటాయన్నమాట. అందుచేత ఈ 18 మెట్టులు జ్ఞానపరంగా యోగాభ్యాసము ద్వారా అధిరోహించాల్సి ఉంటుంది. ఏతస్మాత్ జాయతే ప్రాణః మనస్సర్వేంద్రియాణి చ. ఇది మన యందున్నటువంటి యొక్క ఇంద్రియ సముదాయం. ఖం వాయు జ్యోతిరాపః పృథివీ విశ్వస్య ధారిణి. ఇది విశ్వవ్యాపకమై ఉన్నటువంటి యొక్క జగత్తు, అనగా ఈశ్వర జగత్తు పంచభూతాలు, జీవుని జగత్తు సూక్ష్మదేహము. ఈ రెండింటి యొక్క వ్యవహారమే ఈ లోకమంతా కూడా. ఈ రెండూ ఉండాలి. అనగా జీవ జగత్తుకు సూక్ష్మదేహ జగత్తు ఉండాలి, సూక్ష్మదేహము ఉండాలి. జీవ జగత్తుకు సూక్ష్మదేహము ఉండాలి, ఈశ్వర జగత్తుకు పంచభూతాత్మిక విశ్వము ఉండాలి. ఈ రెండు ఉన్నప్పుడే వ్యవహారం కొనసాగుతుంది. ఏవి సూక్ష్మదేహం లేదనుకోండి, ఏ దేహాలు పనిచేయవు. ఇప్పుడు కుర్చీ ఉంది, నడుస్తుందా? ఆ సాపందు పోతుందా? ఆ స్తంభం ముందు పోతుందా? జడ పదార్థాలు కదలవు, మాట్లాడవు, వ్యవహారం చేయు. విశ్వంలో ఉన్నవన్నీ కూడా జడాత్మికములే. ఏవైతే శరీరములు ఉన్నాయో, అనగా మానవ దేహాలు కావచ్చు, పశు దేహాలు కావచ్చు, పక్షి దేహాలు కావచ్చు, ఈ విశ్వంలో ఉన్నటువంటి 84 లక్షల రకాల జీవ సముదాయం ఉన్నది. ఒక్కొక్క ప్రాణి ఎన్నో లక్షల కోట్లు ఉన్నాయి. లెక్క పెడతారా? మానవులు ఎంతమంది అని అంటే చెప్పారు లెక్క, 120 కోట్ల జనాభా అండి అన్నారు. భారతదేశ జనాభా, భారతదేశంలో ఉన్నటువంటి ఏ తెగలన్నా కావచ్చు కాక మానవుడుగా లెక్క పెడితే 120 కోట్ల జనాభా భారతదేశపు జనాభా. ప్రపంచ జనాభా 600 కోట్ల జనాభాగా పైన చెప్పుకొస్తూ ఉన్నారు. బాగానే ఉన్నది. మరి పశువులు ఎన్ని ఉంటాయి? పశువులు ఎన్ని ఉంటాయి? ఏనుగులు ఎన్ని ఉంటాయి? పాములు ఎన్ని ఉంటాయి? పాములు, కప్పలు, తేళ్ళు, చీమలు, దోమలు లెక్క పెడతారా? కొన్ని కోటాను కోట్లు ఉన్నాయి. కాబట్టి ఇన్ని దేహాలుగా ఉన్నప్పటికీ కూడా అన్ని దేహములు పంచభూతములే, అన్ని దేహములు పంచభూతాత్మికములే, పంచభూతాత్మిక శరీరములే. పాంచభౌతికమైన భవనంబు దేహంబు అన్నది భాగవతం. పాంచభౌతికమైన భవనంబు దేహంబు. ఈ పంచభూతాత్మికమై ఉన్నటువంటి యొక్క దేహం, ఆ దేహం వ్యవహరించాలి అని చెప్పన్నట్లయితే దాంట్లో పై చెప్పాడే, ఏ తస్మా జాయతే ప్రాణః మనస్సర్వేంద్రియాణి చ. ఈ ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి యొక్క సూక్ష్మదేహం ఉంటేనే కింద చెప్పినటువంటి ఖం వాయుర్జ్యోతిరాపః పృథివీ విశ్వస్య ధారిణి. ఈ పంచభూతాత్మికమై ఉన్నటువంటి యొక్క ఈ దేహం వ్యవహరించాలి అన్నట్లయితే ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి యొక్క సూక్ష్మదేహం ఉంటేనే వ్యవహరిస్తుంది. ఇంద్రియాత్మికమగు ఆ సూక్ష్మదేహం కనుక లేకపోయిందా అంటే ఈ విశ్వంలో ఉన్నటువంటి 120 కోట్ల జనాభా అన్ని దేహాలు పడుకుంటాయి. లేపేవాళ్ళు ఎవరు లేరు, మోసుకుపోయేవాళ్ళు కూడా ఎవరు లేరు. మోసుకుపోవాలంటే ఆ దేహంలో సూక్ష్మదేహం ఉండాలి. ఒక దేహాన్ని ఈ 4 దేహాలు మోసుకుపోవాలంటే ఈ 4 దేహాలలో సూక్ష్మదేహాలు ఉండాలి. ఈ 4 దేహాలలో కూడా సూక్ష్మదేహం లేదనుకో ఏమవుతాయి? ఈ దేహంతో పాటు ఆ 4 కూడా పక్కన పడుకుంటాయి. ఆ 4, 5 మోసుకుపోవాలంటే ఇతర దేహాలలో కూడా సూక్ష్మదేహాలు ఉండాలి. కాబట్టి ఆ సూక్ష్మదేహం ఉంటేనే వ్యవహారము, రావటము, పోవటము, తినటము, తిరగటము, అన్ని వ్యవహారాలు ఆ సూక్ష్మదేహం ఉండటం వల్ల. చనిపోయాడయా అంటారు. ఏమిటి చెప్పండి? చనిపోయాడు అంటే అర్థం శని లెగిసి పోయాడు. శని అంటే లెగిసి పోయాడు.
శని పోయాడు, లెగిసి పోయాడు. చూసావా? నేను చూడాలి. ఎక్కడ చెప్పాడు? శ్వాస లేదు. పోయాడు అంటానికి కారణం ఏంటంటే డాక్టర్ అయితే చేయబట్టుకుంటాడు, నాడి చూస్తాడు, నాడి లేదు, ఆగిపోయిందాయా తీసుకో. అందుచేత శ్వాస చూశారు, గాలి ఆడటం లేదు, నాడి చూశారు, నాడి కొట్టుకోవటం లేదు, వెళ్ళిపోయినట్లు గుర్తు అన్నమాట. అంతేగాని ఎవరు చూసిందేమి లేదు. వాడు లేచిపోతూ ఉంటే చూసిందేమి లేదు. లేడా? పోలేదా? పోయాడు. ఏమి లోన ఉన్నటువంటి యొక్క ఆ జీవుడు ప్రారంధం అయిపోయిందా అంటే వెళ్ళిపోతాడు. ఎందాక ఆత్మ నుండెడి అందాక కర్మయోగములు అటుపై చందవు. ఎందాక ఆత్మ ఉండెడి, ఆ లోన ఆ సూక్ష్మదేహం ఎంతవరకైతే ఉంటుందో అంతవరకే వ్యవహారం. కాబట్టి ఆ సూక్ష్మదేహముతో మనం ఈ స్థూల దేహాన్ని తీసుకుని వ్యవహారం చేస్తున్నాం కనుక ఏతస్మాత్ జాయతే ప్రాణః మనః సర్వేంద్రియాణి చ ఖం వాయుర్జ్యోతిరాపః పృథివీ విశ్వస్య ధారిణి. అందువలన ఈ సూక్ష్మదేహం కానీ స్థూలదేహం కానీ ఈ ప్రపంచం, ఈ పంచభూతాత్మక విశ్వం కానీ ఈ యొక్క వ్యావహారికమై ఉన్నటువంటి యొక్క ఈ జగత్తంతటికీ కూడా ఆ పరమాత్మయే మూలము, పరమాత్మయే ఆధారం.